మనం అమృత కలశంలో ఉన్నాం. శ్రీరామ పూజా ఫలం తెలుసుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ఆ రాముని యొక్క ఆదర్శాన్ని మనం గ్రహించాలి. మనుష్యుడు అన్నటువంటి వానికి ఆదర్శం శ్రీరామచంద్రుడే. మనిషి ఎలా బతకాలి అని అంటే శ్రీరామునిలాగా బతకాలి. స్త్రీ ఎలా బతకాలి అంటే సీతాదేవిలాగా బతకాలి. అంతకంటే విశిష్టమైనటువంటి మార్గము లేదు. శ్రీరామచంద్రుడు అవతారం ఎత్తిన ప్రయోజనం ఉద్దేశ్యము కూడా మనుష్యుల్ని సంస్కరించటానికే, రాక్షస సంహారం కోసమని కాదు అని చెప్పబడ్డది. మత్స్యావతారస్త్విహ మత్స్య శిక్షణం రక్షో వధాయేవ న కేవలం విభోహు. కేవలము రాక్షసుల్ని సంహరించటమే కాదు ఆయన లక్ష్యం. మత్స్యావతారస్త్విహ మత్స్య శిక్షణ. మత్స్యులు అంటే మనుష్యులు. మత్స్యులకి శిక్షణని ఇవ్వటం కోసమనే, మనుష్యుడు ఎలా బ్రతకాలో చెప్పటం కోసమనే ఆయన ఈ అవతారం ఎత్తాడు. అటువంటి రాముణ్ణి ఈ సమాజం ముందు ఆదర్శంగా ఉంచాలి అనుకున్నాడు వాల్మీకి మహర్షి. ఆ వాల్మీకి మహర్షి ఈ భూమి మీద విష్ణుమూర్తి అవతరించాడు, మహానుభావుడు. అటువంటి ఆయన్ని ఈ సమాజం ముందు ఉంచాలి అని ఆయన కోరిక. ఎందుకు అలా కలిగింది? ఎందుకు ఆయనకు అటువంటి అభిప్రాయం ఏర్పడ్డది అంటే, శ్రీరామచంద్రుడు వనవాసాలకు వెళుతున్నాడు. వెళుతూ భరద్వాజాశ్రమానికి వెళ్ళి భరద్వాజుణ్ణి చూశాక వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. ఆ వాల్మీకి ముందే రాముడు రాక చెప్పారు, మహానుభావుడండి, తండ్రి మాట కోసమని రాజ్యాన్ని వదిలేసుకుని 14 ఏళ్ళు వనవాసం కోసమని వచ్చాడు అని చెప్పి తోటి ఋషులు చెప్పుకుంటూ ఉంటే విన్నాడు వాల్మీకి మహర్షి. ఎవరై ఉంటాడు ఈ మహానుభావుడు? ఇంతకంటే శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతరించినటువంటి వాడు మరొకడు ఉండి ఉండడు. అయినా కూడా ఎవరో తెలుసుకుని ఈ సమాజం ముందు ఆదర్శంగా ఉంచాలి అని అనుకున్నాడు వాల్మీకి. ఎందుకు అసలు ఈ ఆలోచన వచ్చింది అని అంటే, ఒక సంఘటన జరిగింది. శ్రీ మహావిష్ణువు రావణ సంహారం కోసమని మానవావతారం ఎత్తదలుచుకున్నాడు. ఎత్తదలుచుకుని ఒక మాట నారదుణ్ణి పిలిచాడు. నారదుణ్ణి పిలిచి, నారదా నీకు ఒక రహస్యం చెబుతాను, ఎవ్వరికీ చెప్పకుండా ఉంటావా అన్నాడు. చెప్పను స్వామి, నాకు చెప్పండి అన్నాడు. నారదుడు ఎటువంటి వాడో విష్ణుమూర్తికి తెలుసు. తెలిసిన ఈ మాట తీసుకుని ఎవ్వరికీ చెప్పను, నాకు చెప్పండి అన్నాడు. నువ్వు ఏ మనిషికి చెప్పడానికి వీలేదు ఈ రహస్యం, అలా అయితేనే చెప్తా, అలాగే ఏ మనిషికి చెప్పను స్వామి, చెప్పండి అన్నాడు. అనేటప్పటికి విష్ణుమూర్తి చెప్పాడు, నేను భూలోకంలో మనుష్యునిగా అవతరించబోతున్నాను అని. నారదుడు విన్నాడు ఆ మాట. అయ్య బాబోయ్, ఇంత రహస్యాన్ని ఎలా దాచి ఉంచాలి, కడుపు ఉబ్బిపోతోంది, దీన్ని ఎవరికీ చెప్పద్దు అని చెప్పి మాట తీసుకున్నాడు ఆయన. ఏం చేయాలి అని తబ్బిబ్బైపోయి నారదుడు ఇక ఊరుకోలేక అడవిలోకి వెళ్ళి అడవిలో అరిచాడు. ఏ మనిషికి చెప్పనన్నాను, అడవిలో పశుపక్షాదుల దగ్గర అయినా అరిచి నాకు ఈ కడుపుబ్బరం పోగొట్టుకుంటానని చెప్పి విష్ణుమూర్తి మనుష్యుడిగా అవతరించబోతున్నాడోహో అని ఒక్క మాట వనంలో చెప్పాడు. ఆ వనంలోనే వాల్మీకి తపస్సు చేస్తూ ఉన్నాడు. పుట్టలో ఉన్నాడు. వాల్మీకము అంటే పుట్ట. ఆయన తపస్సు చేస్తూ ఉంటే రామ 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 అని తపస్సు చేస్తూ ఉంటే పుట్ట కట్టింది. ఆ పుట్టలో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి విన్నాడు, ఓహో విష్ణుమూర్తి పుట్టబోతున్నాడా అని. అది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎక్కడ ఆయన ఉండి ఉంటాడు అని ఆలోచించాడు. ఆలోచించి తన ఇంటికి వచ్చినటువంటి నారదుడిని అడిగాడు. ఎందుకంటే ఆయన పుట్టబోతున్నాడనే మాట నారదుడి వల్లే కదా తనకి తెలిసింది. అందువల్ల ఒక మాట, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. వాల్మీకి మునిపుంగవుడైనటువంటి నారదుణ్ణి అడిగాట. ఆ నారదుణ్ణి కొన్ని ప్రశ్నలు వేశాడు. కొన్ని లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ కాలంలో ఈ సమయంలో ఎక్కడ పుట్టి ఉన్నాడు, అతని గురించే చెప్పమని అన్నాడు. అంటే బహుశా ఇతడే అయి ఉంటాడు అని చెప్పి మనసులో ఆలోచన వాల్మీకి. ఆయన ప్రశ్నలు వేసినది ఏమిటి? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితః క్రోధో జ్యుతిమాన్ కో న సూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. అయ్యా, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు కోన్వస్మిన్ సాంప్రతంలోకే, ఈ కాలంలో ఈ భూమి మీద ఎవరున్నారు అని అడిగాడు.
ఎన్ని లక్షణాలు అడిగాడు? 16 లక్షణాలు అడిగాడు. ఈ 16 లక్షణాలు ఉన్నటువంటి వాడు ఇంకెవరు ఉంటాడు? శ్రీరాముడే. శ్రీరాముడు 16 లక్షణాలు కలవాడు. షోడశ కళాపూర్ణుడు చంద్రుడైతే షోడశ గుణపూర్ణుడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఈ షోడశ గుణపూర్ణుడు. ఆయన ఎవరో తప్పకుండా నారదుడు చెబుతాడనుకున్నాడు. నారదుడు చెప్పాడు. ఇవన్నీ కూడా బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః. నువ్వు చెప్పినటువంటి గుణములు చాలా దుర్లభమైనవి, అయినా కూడా అలాంటి గుణాలు కలిగినటువంటి వాడు ఇక్ష్వాకు వంశప్రభవో రామో నామ జనైశ్రుతః. ఇక్ష్వాకు వంశంలో రాముడు అని పిలువబడేటటువంటి ఒక మహనీయుడు ఉన్నాడయ్యా, ఆయన ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి వాడు అని చెబితే అటువంటి శ్రీరాముని యొక్క చరిత్ర అంతా కూడా నారదుని వలన తెలుసుకున్నాడు. బ్రహ్మదేవుడు పరుగున వచ్చాడు. వాల్మీకి మహర్షి, నీకు జరగబోతున్న వృత్తాంతం అంతా కూడా కళ్ళకు కనబడుతుంది, నువ్వు దాన్ని లిఖించవలసింది అన్నాడు. ఆ విధంగానే రామాయణం రాశాడు. కాబట్టి శ్రీరామునకు 16 లక్షణాలు. షోడశ గుణపూర్ణుడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రునికి ఒక ప్రత్యేకత ఉన్నది. 16 లక్షణాలంటే 1, 6, 7 సప్త సంఖ్య శ్రీరామచంద్రుడిది. ఆయన అవతారాల్లో 7వ అవతారం ఆయన. మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః. రామ అంటే పరశురాముడు, రామో రామశ్చ అంటే దశరథ రాముడు. రాముడు 7వ వాడు. ఆయన అవతారం 7వది. ఆయన పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు 7వ నక్షత్రంలో పుట్టాడు. 7వ అవతారం అయింది. 7 రోజులు రామరావణ యుద్ధం జరిగింది. ఆయన చేసిన మహత్తరమైన యుద్ధం 7 రోజులు చేశాడు. రామరావణ సంగ్రామం 7 రోజులు జరిగింది. ఆయనకి సంబంధించినటువంటి చరిత్ర, మహత్తరమైన చరిత్ర అంతా కూడా రామాయణము 7 కాండలు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని చెప్పి 7 కాండలు. 7 కాండలు, 7వ నక్షత్రము, 7వ అవతారము, 7 రోజులు యుద్ధము, 7గురు మహావీరులు పాల్గొన్నారు. 16 గుణాలు, 1, 6, 7 సంఖ్య. అసలు రామ శబ్దమే సప్త సంఖ్య అన్నారు. రా అనేది కటపయాది శాస్త్రంలో ఎర్రలవ 2వది రా. మా అనేది పాప బాబ్బా మా పవర్గలో 5వది. 2 + 5 7. అలా శ్రీరామునికి సమస్తమునకు సంబంధించినటువంటి సంఖ్య సప్త సంఖ్య 7 అయితే అటువంటి గుణాలు కలిగినటువంటి వాడు ఆయనే ఆదర్శము అని అన్నారు. శ్రీరామచంద్రుడే ఈ మానవాళికి ఆదర్శము. మనిషి ఎలా బతకాలి అంటే మిగతా ఏ అవతారాలు మనకి ఆదర్శం కాదండి. విష్ణుమూర్తి అవతారాలు ఎత్తాడు అని చెప్పుకుంటూ ఉంటాం. విష్ణుమూర్తి ఎత్తటమే కాదు, మనము అవతారాలు ఎత్తుతున్నాం. మత్స్యావతారం విష్ణుమూర్తి ఎత్తాడు నీళ్లలో చేపలాగా. మనం కూడా అమ్మ కడుపులో ఉమ్మనీరులో కొట్టుకుంటూ చేపలాగా నీళ్లలో కొట్టుకుంటూ ఉమ్మనీరులో బ్రతికాం. అది మత్స్యావతార దశ. కూర్మావతార దశ మనము ఎత్తాం. బోర్ల పడటం, వెన్ను చూపి కాళ్ళు చేతులు ఆడించుకుంటూ తాబేలులాగా మనం కూడా బోర్ల పడితే బొబ్బట్లు పంచిపెట్టామని చెప్పి తల్లులు చెబుతారు. అలా బోర్ల పడినటువంటి దశ కూర్మావతార దశ మనము ఎత్తాం. ఆ తర్వాత వచ్చినటువంటిది వరాహావతార దశ. అన్నిటినీ నోట పెట్టుకునేటటువంటి, అశుద్ధాన్ని కూడా నోట పెట్టుకునేటటువంటి ఆ దశ మనము అనుభవించాం. విష్ణుమూర్తి యొక్క అవతారం ఆయన ఎత్తటమే కాదు, మనము ఎత్తాం. తర్వాత నృసింహావతారం, సగము జంతువు సగము మనుష్యుడు. అంటే 4 కాళ్ళ మీద జంతువు, 2 కాళ్ళ మీద మనుష్యుడు. మనం పాకుతూ 4 కాళ్ళ మీద జంతువులాగా ఉన్నాము, మధ్య మధ్య నిలబడుతూ 2 కాళ్ళ మీద మనుష్యుల్లాగా ఉన్నటువంటి దశ నారసింహావతార దశ. అక్కడి నుంచి తరువాత వామనావతార దశ. పొట్టివాడుగా 3 అడుగులు వేశాడు వామనుడు చేసినది. మనం కూడా పొట్టిగా ఉండి అడుగులు వేస్తూ ఉంటాం. మా అబ్బాయి అడుగులు వేస్తున్నాడు, అరిసెలు పంచుతున్నాము అని అంటారు. అటువంటి వామనావతార దశను మనము అనుభవించాం. పరశురామావతార దశ. విచక్షణారహితంగా నరుక్కుపోయాడు రాజులని. అరాచకమైపోతుంది కూడా అని ఆలోచించలేదు. అట్లాగే విచక్షణారహితంగా రాజకీయ నాయకుల ప్రయోగిస్తే రైళ్ళని బస్సుల్ని తగలబెట్టుకుంటూ ఎన్ని ధ్వంసాలైనా చేసేటటువంటి ఆ యువక దశ ఉన్నదే, అది పరశురామావతార దశ. అప్పటికి శారీరక పరిణతి ఉంటుంది, మానసిక పరిణతి ఉండదు. అటు శారీరక పరిణతి, ఇటు మానసిక పరిణతి రెండూ ఉన్నటువంటి ఏకైక అవతారం శ్రీరామచంద్రుడు.
కేవల మానవావతారం. తర్వాత కృష్ణుడు కూడా అన్ని రకాల పరిణతులు గలవాడే. పరశురాముడేమో శారీరక పరిణతి ఉండి మానసిక పరిణతి తక్కువైనవాడు. శ్రీరాముడు రెండూ సమానంగా పరిపూర్ణంగా ఉన్నవాడు. కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి శారీరక పరిణతిని మించిన మానసిక పరిణతి. ఆ తర్వాత తరాలు అట్లాగే ఇప్పుడు కూడా చూడండి, శారీరకంగా అర్భకులమే మనుష్యులము. ఈ కాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా మహా తెలివి చూపిస్తూ ఉంటారు. అబ్బో ఈ జనరేషన్స్లో చాలా తెలివైన వాళ్ళు పుడుతున్నారండి అని అంటూ ఉంటారు. అంటే శారీరక శక్తి తగ్గుతోంది, మానసిక శక్తి పెరుగుతోంది. ఇది కాదు కావాల్సింది, శ్రీరాముని దశ కావాలి. అటు శారీరక పరిణతి ఇటు మానసిక పరిణతి రెండూ ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు మాత్రమే లోకానికి ఆదర్శం. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మాన్ని మోసపోస్తే రాముడవుతాడుట. అటువంటి ధర్మస్వరూపుడైనటువంటి రాముడే మనుష్యునికి ఆదర్శము అని చెప్పబడ్డది. ఆ శ్రీరామచంద్రునకు 16 లక్షణాలు చెప్పబడ్డాయి. అడిగాడు వాల్మీకి, ఈ 16 లక్షణాలు గలవాడు ఎవరు అని. ఆయన శ్రీరామచంద్రుడే. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్, సద్గుణగరిష్ఠుడైనటువంటి వాడు ఎవరయ్యా అని అడిగాడు. ఎవరు నిజమైన గుణవంతుడు అంటే తక్కువ వాళ్ళని కూడా తనతో సమానంగా చూసేటటువంటి వాడు నిజమైన గుణవంతుడు. గుహుడు, ఆయన బిల్లుడు, నిషాదుడు, అడవుల్లో సంచరించేటటువంటి వాడు. అతన్ని అత్యంతము స్నేహంగా కౌగిలించుకున్నాడు. శబరి, ఆ శబరిని కూడా ఎంతో ఆదరించాడు. తక్కువ జాతి కులము అని చూడలేదు. ఆయన అంటే ఇప్పుడు మనం ఎస్టీలు అని అనుకుంటూ వాళ్ళని ఉద్ధరించినట్లుగా నాయకులు ఆనాడు శ్రీరామచంద్రుడు చెప్పుకోవటానికి ప్రయత్నం చేయలేదు. నిజంగా వాళ్ళతో ఆ విధంగా జీవించాడు. ఉన్నటువంటి సమయంలో అలా వాళ్ళని చూశాడు. కాబట్టి గుణా పూజాస్థానం నచ లింగం నచ వయ, లింగాన్ని బట్టి కానీ వయస్సును బట్టి కానీ కులాన్ని బట్టి కానీ చూడటం కాదు. గుణవంతుల లక్షణం ఏమిటంటే గుణములనే పూజాస్థానంగా చూడటం. అటువంటి గుణములు ఎక్కడ ఉంటే అక్కడ ఆదరించాడు శ్రీరామచంద్రుడు. అటువంటి గుణవాన్ కశ్చ వీర్యవాన్, పరాక్రమంలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు. అలా ఉండాలి మనుష్యుడంటే. ఎంతటి పరాక్రమము! ఖరదూషణాదులు 14,000 మంది రాక్షసులని 72 నిమిషాల్లో మొత్తం హతం చేశాడు. ఏమి దైవబలంతో చేశాడా? కాదు, కేవల మానుష శక్తితో. అది వీర్యవాన్, వీర్యవంతుని యొక్క లక్షణము అది అని చెప్పబడ్డది. అలాగే ధర్మజ్ఞ, శ్రీరామచంద్రుడు ధర్మం ఎరిగినటువంటి వాడు. తన యొక్క ధర్మమేదో అన్ని విధాలా ఎరిగి పాటించినటువంటి వాడు. తండ్రి మాట విని పుత్రధర్మం పాటించాడు. త్రిభిపుత్రస్య పుత్రత అని చెప్పబడ్డది. కుమారుడైనటువంటి వాడికి 3 లక్షణాలు ఉండాలట. ముఖ్యంగా జీవతో వాక్యకరణాత్, తండ్రి బ్రతికున్నంత వరకు తండ్రి మాట వినటం మొదటి లక్షణం. ప్రత్యబ్దే భూరి భోజనాత్, తండ్రి చనిపోతే ఆ చనిపోయినటువంటి రోజున ఎక్కువ మందికి భోజనాలు పెట్టడం రెండవ కార్యం అన్నారు. పుత్రుని యొక్క రెండవ లక్షణం. గయాయాం పిండదానాశ్చ త్రిభిపుత్రస్య పుత్రత, గయలో పిండ ప్రదానం చేయటం తండ్రికి, అది నిజమైనటువంటి తల్లిదండ్రులకి అలా పిండ ప్రదానం చేయటం. ఈ 3 పుత్రుని యొక్క లక్షణాలు అన్నారు. అలా దశరథుని మాట ప్రకారము వనాలకి వెళ్ళిపోయాడు. ఏ భరతుని కోసమనైతే తాను రాజ్యం వదలవలసి వచ్చిందో ఆ భరతుడే వచ్చి అడిగాడు. ధర్మజ్ఞుడైనటువంటి ఆయన దానికి అంగీకరించలేదు. పితృవాక్య పరిపాలనే ధర్మము. వశిష్ఠాదులు కూడా వచ్చి అడిగారు. జాబాలి చెప్పాడు. ధర్మజ్ఞుడైనటువంటి ఆయన ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. మారీచుడంతటి రాక్షసుడు చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ. ఏమో ఆయన చుట్టరికం కాదు, బలవంతం చేసి చెప్పించలేదు. రావణాసురుడు ముందే చెప్పాడు, నీకేమి తెలుసా రాముడంటే ధర్మస్వరూపుడు అని. ధర్మం ఎరిగినటువంటి వాడు రాముడే. కాబట్టి ఆయన ఏది చేస్తే అది ధర్మం, ఏది చెబితే అది ధర్మం. దాన్ని అర్థం చేసుకునే సంస్కారం మనకు కావాలి. ఆ సంస్కారం లేకపోతే రాముడు చెప్పినవి, రాముడు చేసిన వాటిలో కూడా మనకి వెల్తి కనపడుతుంది. ఎక్కడా కూడా ధర్మానికి భిన్నంగా రాముడు సంచరించలేదు. కృతజ్ఞశ్చ, 4వ లక్షణం ఏమిటంటే కృతజ్ఞుడు. శ్రీరాముడంత కృతజ్ఞుడు ఇంకోడు లేడు. జటాయువు
తన భార్య కోసమని, రక్షణ కోసమని రావణుడితో పోరాడి ప్రాణాలు అర్పించాడు. అటువంటి జటాయువు యందు ఎంతటి కృతజ్ఞత చూపాడు అంటే స్వయంగా తాను అగ్ని సంస్కారం చేశాడు జటాయువుకి. తన తండ్రి దశరథ మహారాజుకి కొరివి పెట్టలేదు. తాను పెద్ద కుమారుడే కావచ్చు, కానీ తండ్రికి కూడా ఇవ్వనటువంటి ఆ విలువ, ఆ కృతజ్ఞత జటాయువు విషయంలో చూపాడు. జటాయువుకి దహన సంస్కారం చేశాడు. తరువాత ఆ ధనువు రాక్షసుడు కబంధుడు నన్ను దహనం చేయండి, నాకు స్వస్వరూపం వస్తే మీకు అవసరమైన విషయాలు చెబుతాను అన్నాడు కబంధుడు. కబంధుణ్ణి చితికి మాత్రం తాను అంటించలేదు. లక్ష్మణ, వాడిని అంటించేసే అన్నాడు శ్రీరాముడు. కబంధుని యొక్క చితికి అగ్ని సంస్కారం చేయలా, కేవలం జటాయువు యొక్క చితికి అగ్ని సంస్కారం చేశాడు. ఎంతటి కృతజ్ఞత అది! అటువంటి కృతజ్ఞత. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్య. యథార్థ భాషణం ఏదైతే ఉన్నదో అది సత్యవాక్కు అన్నారు. ఉన్నది ఉన్నట్టు పలకటం, ఏదో ఒకటి తప్పించి పలకటం అనేటటువంటిది సత్యవాక్కు కాదు. అటువంటి యథార్థ వాక్కు శ్రీరామచంద్రుడిది. సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. హనుమంతుడు ముందే కనపడ్డాడు పంపా సరస్తీరంలో. హనుమంతుడితో చెప్పాడు, ఇలా అందరికీ ఆరాధ్యుడైనటువంటి వాడు, ఆశ్రయుడైనటువంటి వాడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఆయన వచ్చాడు అని చెప్పి. హనుమంతుడు ఆ శ్రీరాముని యొక్క విశిష్టత గ్రహించాడు. సుగ్రీవుని యొక్క లక్షణం తెలుసు. తన అవసరం కోసమని, కొందరు మనుషుల్లో ఉండే లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే, ఎవడైనా తన కోసమని కనుక వచ్చేటట్లయితే లేచి నిలబడును కూడా నిలబడు. కూర్చోండి, ఏం కావాలి అని చెప్పి అదొక స్టైల్గా అడగటం, ఘనతగా. అదే ఇంకోటి దగ్గరికి వెళ్ళినప్పుడు తను చేతులు నలుపుకుంటూ మాట్లాడాల్సి వస్తుంది. అది సరైనటువంటి లక్షణం కాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా తన యొక్క స్థితిని తాను మరిచిపోకూడదు. సుగ్రీవుడు అలాంటి వాడు, వానరుడు కాబట్టి హనుమంతుడు ఆలోచించాడు, రాముడు తన అవసరం కోసం వచ్చాడు అని అనుకుంటే సుగ్రీవుడేమైనా మిర్రు మీద కూర్చుంటాడేమో, ఏదైనా ఘరానా చూపుతాడేమో అని చెప్పి రాముడిని అక్కడ ఉంచి ముందు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి రాముని యొక్క గొప్పతనం చెప్పి, నువ్వు జాగ్రత్తగా ఆయన్ని గౌరవంగా చూడు అని చెప్పి మళ్ళీ వచ్చి తీసుకువెళ్ళాడు వీళ్ళని. హనుమంతుడు మహాజ్ఞాని. రాముడు ఎటువంటి వాడో తెలుసు, సుగ్రీవుడు ఎటువంటి వాడో తెలుసు. అటువంటి సుగ్రీవుడి దగ్గర రాముడు మాట్లాడుతూ వృత్తాంతం అంతా చెప్పాడు. నా భార్యని వంచాడు ఒకడు, నేను వంచితున్నయ్యాను, బంగారు లేడు కోసమని పరిగెత్తాను నేను, నా భార్య తెమ్మంటే నా భార్యను ఎత్తుకుపోయాడు రాక్షసుడు అని చెప్పి ఉన్న విషయం మరుగుపుచ్చకండగా చెప్పాడు. మనం ఎవరికైనా చెబుతుంటే మన పరాభవాలు, మన పొరపాట్లు అన్నీ కప్పిపుచ్చుకుంటాం. అలా కాకుండా అది సత్యవాక్యో. దృఢవ్రతుడు శ్రీరామచంద్రుడు, ఏకపత్ని వ్రతత్వం, అలా అన్ని చోట్ల కూడా మనకు కనపడుతుంది. చారిత్రేణ చకోయుక్త, ఉత్తమమైనటువంటి చరిత్ర, ఉత్తమమైనటువంటి నడక కలిగినటువంటి వాడు. సర్వభూతేషు కోహిత, సమస్త ప్రాణుల యందు హితము కలిగినటువంటి వాడు. ఉడతని ఆదరించాడు, కోతులను ఆదరించాడు, కొండముచ్చులను ఆదరించాడు, సమస్త జీవులని కూడా. చివరికి వారధి నిర్మాణం పూర్తయ్యాక శిలలకు కూడా, వృక్షాలకు కూడా అపకారం చేయొద్దు, వాటిని అక్కడ ఉంచి రమ్మన్నాడు. అటువంటి వాడు సర్వభూతేషు కోహిత విద్వాన్కః, సమస్త వేద విద్యలు తెలిసిన వాడు. ధనుర్వేదేచ నిష్ఠిత అన్నారు. అంతటి విశిష్టమైన ధనుర్వేదం తెలిసినటువంటి వాడు. సమర్థశ్చ, విల్లు ఎక్కుపెడితే దానికి తిరుగులేనటువంటి వాడు. చివరికి పరశురాముడి దగ్గర ఆయన యొక్క తపస్సు మొత్తాన్ని క్షయం చేశాడు. కశ్చైక ప్రియదర్శన, ఆయన యొక్క దర్శనము ప్రియదర్శనం. ఆయన్ని చూసి పుంసామోహన రూపుడు. మహర్షులందరూ కూడా ఆయన్ని కౌగిలించుకోవాలి అని చెప్పి కోరుకున్నారు. అయితే అది ఈ జన్మలో కుదిరేది కాదు, వచ్చే జన్మలో అవకాశం ఇస్తా అన్నాడు. కృష్ణుడి జన్మలో వీళ్ళందరూ కూడా
వాళ్ళు 16,000 మంది గోపికలుగా పుట్టి వాళ్ళని స్వీకరించడం అనేది జరిగింది. అలా కశ్చైక ప్రియదర్శన పుంసా మోహన రూపుడు ఆత్మవాన్ ధైర్యశాలి. ఎంత ధైర్యము అంటే కరదూషణాదుల విషయం చెబితే నేను వాళ్ళని చంపుతాను అన్నాడు. అంతటి ఆత్మవిశ్వాసం ఉన్నవాడు. అలాగే చెప్పాడు, అలాగే చేశాడు. జితక్రోధ క్రోధాన్ని అరికట్టుకున్నటువంటి వాడు. తనని బయటికి పంపినటువంటి కైక మీద ఏమాత్రం కోపగించుకోలేదు. భరతుడితో కూడా చెప్పాడు, నాయనా నీ తల్లిని ఎప్పుడు కోపగించక అని చెప్పి. అటువంటి జితక్రోధుడు. జుతిమాన్ అద్భుతమైనటువంటి వర్చస్సు కలవాడు. కోనసూయక అసూయ లేనటువంటి వాడు. శత్రువుని కూడా ఏనాడు ఏ మాట అన్నటువంటి వాడు. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆయన యుద్ధరంగంలో నిలబడితే దేవతలు కూడా వణికిపోతారు. దానికి నిదర్శనం సముద్రుడంతటి వాడు దిగి వచ్చాడు. అటువంటి లక్షణాలు 16 లక్షణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రుడు, షోడశ గుణపూర్ణుడైనటువంటి శ్రీరామచంద్రుడు మనకి ఆదర్శం. మనుష్యుడైనటువంటి వాడు ఆయన్ని అనుకరించి ఆయనలాగా జీవించడానికి ప్రయత్నం చేస్తే జన్మ చరితార్థమవుతుంది. స్వస్తి.